ఈరోజు కాలీఫ్లవర్తో పచ్చడి ఎలా చేయాలనో ఏ విధంగా చేయాలనో మీకు అన్నీ చూపిస్తాను. రండి. వెలిగించి నీళ్లు పెట్టుకున్నామండి. ఇట్లా నీళ్ళు వేడెక్కినాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో. ఎందుకు ఇట్లా వేడి నీళ్ళల్లో వేయాలంటే గోబీలో పురుగు ఉన్నా చేసినా ఏదున్నా పోతుంది అనమాట. ఎట్లా పురుగు ఉంటుంది ఎంత ఇట్లా తీసి పెట్టుకోవాలి మీరు. దీంట్లో ఒక మూత మూసి ఒక 5 నిమిషాలు మూసి పెట్టేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది కదా, చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం. ఎక్కువసేపు అవసరం లేదు, ఇంకా 5 నిమిషాలు హాట్ వాటర్ ఉప్పు వేసినాము పోతే. ఇప్పుడు ఇది వడేసుకుందాం. నీళ్ళకి వచ్చేసి ఇట్లా బుర్రలు వేస్తే నీళ్ళన్నీ వంగిపోతాయి. ఇట్లా పీసులు చూడండి అంతా ఇట్లా అన్నీ. ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసాను కదా దీంట్లో. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా, బాగా వస్తుంది. ఇది ఒక 10 రోజులు ఉంటుంది నిల్వ. చూడండి, పెన్నం పెట్టి ఆయిల్ వేసాను చూడండి. ఆవాలు వేద్దామండి. కొంచెం ఆవాలు బాగానే వేయండి, బాగుంటుంది. మినప్పప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు కూడా వేయండి. దీంట్లో వేస్తే బాగానే ఉంటాయి టేస్ట్. అంత వేసాను కదా. ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసి ఈ గోబీ ఉంది కదా, కొంచెం ఇంగు వేద్దాం. ఇంకా ఇంగు వేసాను చూడండి, కొంచెం ఒక స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు ఈ గోబీని వేసేసుకున్నాం. కొంచెం మగ్గిచ్చేసి గోబీని ఇంకా నూనెలో కొద్దిగా మగ్గిద్దాం. ఒక 2 మినిట్స్. మంట కొంచెం పెట్టేద్దాం. నేను పెద్దగా చేశాను. చూడండి, ఒక 2 మినిట్స్ అయింది కదా. కొంచెం నూనెలో అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఇట్లా ఇంగువ అన్నీ పడతాయి అన్నమాట. ఇట్లా ఉంటే కొంచెం కాయ కూడా పచ్చిగా ఉండదు కదా, వాటర్ వేసి ఉంటాం కాబట్టి కాయ పచ్చిగా ఉంటుంది. వాటర్ లేకుంటే దీంట్లో పురుగు ఉంటుందని మనకు భయం అంతే. లేకపోతే అట్లాగే చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేద్దాం. పచ్చళ్ళు అంటే పసుపు ఉండాల్సిందే కంపల్సరీ. మంట తగ్గించాను ఫ్లేము. కొంచెం కారం వేసేస్తాం. చూడండి, ఈ ముక్కలకి 2 స్పూన్లు వేసాను చాలు. సాల్ట్ వేద్దాం. దాంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి ఉంటాం కదా, కొద్దిగా కలిపేస్తున్నాం. కారం అంతా బట్టి ఇది 10 డేస్ ఉంటుంది హ్యాపీగా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజులైనా ఉంటుంది. దండిగా చేసుకొని పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అన్నం లేక ఏ దాంట్లోకైనా మీకు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాం. ఇది పచ్చడి అయిపోయింది. ఇంకా ఇది బాగా పూర్తిగా చల్లారినాక కొంచెం ఆవు పిండి, మెంతిపిండి, నిమ్మరసం వేసుకుందాం. ఇప్పటికి పచ్చడి అయితే అయిపోయింది. చూడండి, చల్లగా అయిపోయింది. ఆయిల్ వేసి పెట్టింటాం కదా, పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట ఇట్లా. ఇప్పుడు కొంచెం మెంతిపిడి,
ఒక స్పూన్ అనుకోండి మెంతిపొడి, ఒక స్పూన్ చాలు. ఎక్కువ వేస్తే చేదు అవుతుంది. వేడి మీద వేస్తే పచ్చడి చేదు వస్తుందన్నమాట. అందుకని నిమ్మకాయ చూడండి ఇంత బాగా. ఎందుకంటే దీనికి ఇంకా పులుపు ఏమి ఉండదు కదా, అందుకు నిమ్మకాయ వేయాలి మనం. ఆవులు కూడా, ఆవు పిండి ఒక స్పూన్. ఇవన్నీ చల్లగినకి వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది. అంత వేసుకున్నాం కదా, ఇట్లా కలిపి వేసుకుందాం. ఇప్పుడు ఏం రాదు, అన్నీ కలిసిపోతాయి. మర్నాటికి తిన్నామంటే బాగుంటుంది. ఏమిట్లా అయినా తినచ్చు, అన్నంలో కానీ. ఇట్లా తీసి ఇంకొక బౌల్ వేసుకుంటే, ఇట్లా ఏదైనా గాజు తింటే మీ దగ్గర కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయింది చూడండి. ఇది 10 రోజులు 10 days అయినా ఉంటుంది నిల్వ. ఇప్పుడు కాలీఫ్లవర్ ఎక్కువ వస్తుంది కదా, చూడండి. టేస్టీ కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. ఇట్లా ఏదన్నా గాజుది బౌల్ ఉంటే వేసుకోండి, లేకపోతే బాటిల్ ఉన్నా వేసుకోండి. ఇట్లా వేసుకోండి. మూత పెద్దగా ఉంటే మనం తీసుకునికే బాగుంటుంది, తిన్నీకే కూడా బాగుంటుంది. ఇది కాలీఫ్లవర్ పచ్చడి. Subscribe everybody.